Everyone, Tingle's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మీ అందరి ఫేవరెట్ కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. డైలీ యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని విత్ ఎగ్జాంపుల్స్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఏదో ఒకటి చేసుకో. దీన్ని ఇంగ్లీష్లో జస్ట్ హ్యాండిల్ ఇట్ సమ్హౌ ఆర్ డూ సంథింగ్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గెటింగ్ అ రియలీ బ్యాడ్ హెడేక్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చెప్పింది సరిగ్గా విన్నావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ మళ్ళీ బయటకి ఎందుకు లేదా మళ్ళీ బయటకు వెళ్ళడం ఎందుకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో ఉండబోయే ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే సెలవుల్లో కూడా హోంవర్క్ చేయాల్సిందే. సమ్మర్ హాలిడేస్లో ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని యూ హ్యావ్ టు డూ హోంవర్క్ ఈవెన్ డ్యూరింగ్ హాలిడేస్. యూ హ్యావ్ టు డూ హోంవర్క్ ఈవెన్ డ్యూరింగ్ హాలిడేస్ ఇలా చెప్తాం. అదే మీ టీచర్ నీకు సెలవుల్లో కూడా హోంవర్క్ ఇచ్చారు, అలాగే నువ్వు దాన్ని కంప్లీట్ చేయాల్సిందే లేదా పూర్తి చేయాల్సిందే ఇలా చెప్పాలనుకుంటే your teacher has given you homework even during the holidays and you have to complete it. Your teacher has given you homework even during the holidays and you have to complete it ఇలా చెప్తాం. You have to do it or you have to complete it అంటే నువ్వు చేయాల్సిందే అని. అదే during the holidays you are completely forgetting your studies. During the holidays you are completely forgetting your studies అంటే సెలవుల్లో నువ్వు పూర్తిగా నీ చదువుని మర్చిపోతున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఎందుకు ముఖం మార్చుకున్నావు. సాడ్గా లేదా కోపంగా అలా కూర్చొని ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why are you upset? Why are you upset ఇలా అడుగుతాం. లేదా why are you looking sad or why are you in a bad mood ఇలా 3 రకాలుగా కూడా అడగొచ్చు. అదే ప్రతి చిన్న విషయానికి నువ్వు ఏడవడం మానేస్తే బాగుంటుంది ఇలా చెప్పాలనుకుంటే it would be better if you stop crying for every small thing. It would be better if you stop crying for every small thing ఇలా చెప్తాం. అదే అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఇలా ఎందుకు కూర్చొని ఉన్నావు ఇలా అడగాలనుకుంటే everyone is happily smiling but why are you sitting like this? Everyone is happily smiling but why are you sitting like this ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ అంతసేపు ఎండలో ఉంటే జ్వరం వస్తుంది. పిల్లలు ఎక్కువసేపు ఇలా ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని if you stay in the sun for so long you will get a fever. If you stay in the sun for so long you will get a fever ఇలా చెప్తాం. స్టేయింగ్ ఇన్ ద సన్ ఫర్ సో లాంగ్ అంటే ఎండలో ఎక్కువసేపు ఉండటం అని. అదే నువ్వు ఎండలో ఎక్కువసేపు ఉన్నట్లయితే నువ్వు నీరసం అయిపోతావు, అది నీకు అర్థం కావట్లేదు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్టే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్ యూ విల్ బికమ్ వీక్. యూ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఆర్ ఇఫ్ యూ స్టే ఇన్ ద సన్ ఫర్ టూ లాంగ్ యూ విల్ బికమ్ వీక్ అండ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దాట్ ఇలా చెప్తాం. అదే నువ్వు రోడ్డు మీద చాలా ఎక్కువగా పరిగెడుతున్నావు, దాన్ని తగ్గించుకో ఇలా చెప్పాలనుకుంటే యు ఆర్ రన్నింగ్ టూ మచ్ ఆన్ ద రోడ్, స్లో డౌన్. ఆర్ యు ఆర్ రన్నింగ్ టూ మచ్ ఆన్ ద రోడ్ అండ్ కట్ డౌన్ ఆన్ ఇట్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ దువ్వెనతో తల దువ్వుకో. చిన్నపిల్లలకి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని యూ కోమ్ యువర్ హెయిర్ విత్ అ కోమ్. యూ కోమ్ యువర్ హెయిర్ విత్ అ కోమ్ ఇలా చెప్తాం. అదే నీ జుట్టు చాలా పిచ్చి పిచ్చిగా ఉంది కాబట్టి వెళ్ళి సరిగ్గా దువ్వుకొనిరా ఇలా చెప్పాలనుకుంటే your hair is messy so go and comb it properly. Your hair is messy so go and comb it properly ఇలా చెప్తాం. your hair is messy అంటే నీ జుట్టు చిందరవందరగా ఉంది లేదా పిచ్చి పిచ్చిగా ఉంది అని. అదే నువ్వు కనీసం నీ తల కూడా నువ్వు దువ్వుకోలేవా ఇలా అడగాలనుకుంటే can't you at least comb your hair yourself? Can't you at least comb your hair yourself ఇలా అడుగుతాం. కాంట్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే నీ అంతట నువ్వు చేసుకోలేవా అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నోట్లో చేతులు పెట్టడం మానేయి. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ మౌత్. స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ మౌత్ ఇలా చెప్తాం. అదే నువ్వు నోట్లో చేతులు పెట్టుకోవడం మానేస్తే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి
ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ మౌత్ మెనీ ప్రాబ్లమ్స్ విల్ రెడ్యూస్. ఇఫ్ యూ స్టాప్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ మౌత్ మెనీ ప్రాబ్లమ్స్ విల్ రెడ్యూస్ ఇలా చెప్తాం. అదే మాటికి నోట్లో చేతులు పెట్టుకోవడం నువ్వు అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఇలా అడగాలనుకుంటే where did you even learn to keep putting your hands in your mouth again and again? Where did you even learn to keep putting your hands in your mouth again and again? ఇలా అడుగుతాం. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ లేదా మాటికి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు చిరాకు తెప్పించే పనులు చేయకు. ఇది చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ డూ థింగ్స్ దట్ అనాయ్ మీ ఆర్ యూ డోంట్ డూ ద థింగ్స్ దట్ అనాయ్ మీ ఆర్ దట్ ఇరిటేట్స్ మీ ఇలా చెప్తాం. అదే నీ హాలిడేస్ పూర్తయ్యేసరికి నాకు పిచ్చి పడుతుందేమో లేదా నేను పిచ్చిదాన్ని లేదా పిచ్చివాడిని అయిపోతానేమో ఇలా చెప్పాలనుకుంటే బై ద టైమ్ యువర్ హాలిడేస్ ఆర్ ఓవర్ ఐ మైట్ గో క్రేజీ. బై ద టైమ్ యువర్ హాలిడేస్ ఆర్ ఓవర్ ఐ మైట్ గో క్రేజీ ఇలా చెప్తాం. ఐ మైట్ గో క్రేజీ అంటే నేను పిచ్చిదాన్ని అయిపోతానేమో అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఎస్ నువ్వు రోజు ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటావు ఇలా చెప్పాలనుకుంటే యూ కీప్ డూయింగ్ సేమ్ థింగ్. యూ కీప్ డూయింగ్ సమ్ క్రేజీ థింగ్ ఎవ్రీ డే. యూ కీప్ డూయింగ్ సమ్ క్రేజీ థింగ్ ఎవ్రీ డే ఇలా చెప్తాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇంత అల్లరి చేస్తావని నేను అనుకోలేదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు బీ దిస్ నాటీ. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు బీ దిస్ నాటీ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ టు బీ దిస్ మిస్చీవస్ ఇలా కూడా చెప్పచ్చు. నాటీ, మిస్చీవస్ ఈ వర్డ్స్ని అల్లరి చేయడం లేదా అల్లరి అనే పదాలకి యూస్ చేస్తూ ఉంటాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ our house is always quiet but after you came it has become very noisy. Our house is always quiet but after you came it has become very noisy అంటే మా ఇల్లు చాలా సైలెంట్గా ఉంటుంది కానీ నువ్వు వచ్చిన తర్వాత చాలా గోలగా లేదా చాలా నాయిస్గా మారిపోయింది అని. Another example is if these kids stay here for a few more days I feel like I will go crazy. If these kids stay here for a few more days I feel like I'll go crazy అంటే ఈ పిల్లలు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉన్నట్లయితే నాకు పిచ్చెక్కుతుందేమో అని నాకు అనిపిస్తోంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.